హే ఫ్రెండ్స్, ఫైనల్లీ మన మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా వారణాసి మూవీ నుంచి 2 పోస్టర్లు అయితే మూవీ టీం పోస్ట్ చేయడం జరిగింది. ఇక పోస్టర్లు ఎలాగా ఉన్నాయి అనేటువంటిది ఈ వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ముందుగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అవర్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. నాకైతే మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడు అని చెప్తాను మహేష్ బాబు గారిని. సో ఎవరైనా విష్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో విష్ చేసేయండి. సో ఇంకెందుకు కలిసి వీడియోలకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫైనల్లీ వారణాసి మూవీ టీం నుంచి మన మహేష్ బాబు గారు బర్త్డే కి 2 పోస్టర్స్ అయితే వచ్చాయన్నమాట. సో పోస్టర్ అయితే చాలా అంటే చాలా యూనిక్ గా, చాలా అంటే చాలా క్లాసిక్ గా, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. లిటరల్లీ మన మహేష్ బాబు గారు ఆ యొక్క వీనెక్ టీ షర్ట్ లో చాలా అంటే చాలా క్లాసిక్స్ తో చాలా అంటే చాలా కూల్ గా కనపడుతున్నాడు. అండ్ మీరు బాగా గమనిస్తే మన మహేష్ బాబు గారు కృష్ణుడు పడకేసాడు అన్నమాట. సో ఈ వారణాసి మూవీలో మన కృష్ణుని రెఫరెన్స్ కూడా ఉండబోతుందని క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక నన్ను డిసప్పాయింట్ చేసిన విషయం ఏదైనా ఉందంటే ఉంది భయ. నేనైతే మన మహేష్ బాబు గారు బర్త్డే కి వారణాసి మూవీ నుంచి ఒక రాముల వారి పోస్టర్ లేదా ఒక 10 సెకండ్స్ రాముల వారి రన్నింగ్ షాట్ ఉంటదని నేనైతే అనుకున్నాను. బట్ రాజమౌళి గారు అయితే నన్నైతే డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు. కానీ ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో ఏదైతే ఉందో ఆ యొక్క వీడియోని లీక్ చేశారు. దీని వల్ల వారణాసి మూవీ టీం ఈ విధమైనటువంటి డెసిషన్ అయితే తీసుకుందన్నమాట. సో ఆ లీక్ వీడియోలో మన మహేష్ బాబు గారు ఏదైతే వీనెక్ షర్ట్ తో ఉన్నాడో అదే వీనెక్ షర్ట్ తో వాళ్ళ పోస్టర్స్ అయితే మూవీ టీం పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా లీక్ చేయడం వల్ల డైరెక్టర్ రాజమౌళి గారు మామూలుడు కాదు కదా. సో మీరు వీరులైతే నేను అమరున్నట్టుగా డైరెక్టర్ రాజమౌళి గారు ఈ విధంగా పోస్టర్ అయితే పోస్ట్ చేశాడు అనమాట. సో లీక్ చేసింది ఎవరంటే ఎవరో కాదు, మహేష్ బాబు గారు కల్ట్ ఫ్యాన్. సో ఎవరైనా లీక్ చేయండి, ఏమైనా చేయండి, మీరు ఏ విధంగా చేస్తే నేను దాన్ని మీకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తానని డైరెక్టర్ రాజమౌళి గారు ఈ విధంగా 2 పోస్టర్స్ అయితే మహేష్ బాబు గారు బర్త్డే కి పోస్ట్ చేయడం జరిగింది. ఓకే, పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. చాలా అంటే చాలా క్లాసిక్ లుక్స్ తో మన మహేష్ బాబు గారు డీసెంట్ వైబ్ తో చాలా కూల్ గా కనపడుతున్నాడు. చాలా నేచురల్ గా, చాలా సింపుల్ గా కనపడుతున్నాడు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకైతే ఈ 2 పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో బాగా నచ్చాయి భయ్య. చాలా బాగా అనిపించాయి. మరి మీకు ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. సో ఇక మూవీ టీం నుంచి ట్రైలర్ అండ్ టీజర్ ఎప్పుడు రావచ్చు అనేటువంటిది మాట్లాడుకుందాం. సో ఈ విషయం మాట్లాడే ముందు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక ఈ వారణాసి మూవీ టీం నుంచి మనం టీజర్ అండ్ ట్రైలర్ ని ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయలేం భయ్య. ఎందుకంటే ఈ వారణాసి మూవీ షూటింగ్ ఏదైతే ఉందో ఇంకా 30% షూటింగ్ వరకు పెండింగ్ ఉందన్నమాట. సో ఆ 30% షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుని ఈ నవంబర్ డిసెంబర్ మంత్ లో మూవీకి సంబంధించి ఎడిటింగ్ చేసి ఆ యొక్క విఎఫ్ఎక్స్ గానీ, ఆ యొక్క గ్రాఫిక్స్ గానీ, ఆ యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ గానీ ఇవన్నీ ఎడిటింగ్ చేసి అండ్ ఇక జనవరి ఫిబ్రవరి మంత్ లో మూవీకి సంబంధించి ప్రమోషన్లు స్టార్ట్ చేసి ఎప్పుడైతే ఈ వారణాసి మూవీ టీం ప్రమోషన్లు అయిపోతాయో యాజ్ యూజువల్ గా మార్చ్ మంత్ లోనే ఈ వారణాసి మూవీ నుండి ట్రైలర్ అండ్ టీజర్ అయితే మనం చూడొచ్చు. అండ్ యథావిధిగా ఏప్రిల్ మంత్ లో మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఇదనమాట ప్రాపర్ గా వారణాసి మూవీ టీం ఈ మూవీని రిలీజ్ చేసేటటువంటి విధానము. అండ్ ఇక చాలా మంది కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు అనమాట, అన్న ఈ వారణాసి మూవీ నుంచి పార్ట్ 2 ని మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మీకు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నమే చేస్తాను, జాగ్రత్తగా వినండి. రీసెంట్ గా రాజమౌళి గారు వారణాసి మూవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ కొంతమంది జర్నలిస్టు విధంగా మన డైరెక్టర్ రాజమౌళి గారిని అయితే అడిగారు అనమాట, సార్ వారణాసి మూవీ నుంచి మేమేమైనా పార్ట్ 2 ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని ఒక మూవీ ప్రెస్ మీటర్ అయితే మన రాజమౌళి గారిని అడగడం జరిగింది. సో దీనికి రాజమౌళి గారు చాకచక్యంగా ఎంతో చిరునవ్వుతో సమాధానం చెప్పారన్నమాట ఈ విధంగా. సో వారణాసి మూవీకి పార్ట్ 2 అనేది ఏ మాత్రం లేదు. నేను అనుకున్న విజన్ ని, నేను అనుకున్న స్టోరీని, నేను చెప్పాలనుకున్న విషయాన్ని కేవలం పార్ట్ 1 లోనే కుదిరింది. సో ఇక ఈ వారణాసి మూవీకి పార్ట్ 2 అనేది లేదు అని డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది అనమాట. సో ఇక అంతేకాదు డైరెక్టర్ రాజమౌళి గారు ఈ వారణాసి మూవీకి సంబంధించి వాచ్ టైం కూడా చెప్పేశాడు అనమాట. సో ఈ వారణాసి మూవీ ఏదైతే ఉందో ఇంచుమించుగా 3 hours 20 minutes ఉండొచ్చు అని డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చెప్పారనమాట. సో ఇక చూసుకోండి భయ్య, వారణాసి మూవీ 3 hours 20 minutes ఇక ఏ రేంజ్ లో మన మహేష్ బాబు గారిని చూపిస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. అండ్ అంతేకాదు డైరెక్టర్ రాజమౌళి గారు తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూలో ఈ విధంగా చెప్పడం జరిగింది, ఈ వారణాసి మూవీలో ఒక 30 minutes వార్ సీక్వెన్స్ మన రాముడికి మరియు కుంభకర్ణుడికి మధ్య ఉండబోతుందని డైరెక్టర్ రాజమౌళి గారి తండ్రి అయిన విజేంద్ర ప్రసాద్ గారు అయితే చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఈ 30 minutes వార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దీన్ని దాదాపుగా 60 రోజుల పాటు షూటింగ్ చేశారంట భయ్య. సో చూసుకోండి భయ్య, 60 రోజుల పాటు షూటింగ్ అంటే ఏ రోజులో ఉంటుందో. లిటరల్లీ డైరెక్టర్ రాజమౌళి గారు అయితే మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూసి షాక్ అయ్యారంట. ఈ విధంగా మన మహేష్ బాబు గారికి రాముడి క్యారెక్టర్ వేయించి ఫోటో షూట్ కి తీసుకుని వస్తుంటే మన డైరెక్టర్ రాజమౌళి గారికి గూస్ బంప్స్ వచ్చాయంట భయ్య. రాముడిగా చూపించవలసిన ప్రతి ఒక్క నవరసాన్ని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో మన మహేష్ బాబు గారు అయితే చూపించడం జరిగింది. సో నేనైతే చాలా అంటే చాలా ఇగ్గలు వెయిట్ చేస్తున్నాను మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూడడానికి. మరి మీరెంత మంది మన మహేష్ బాబు గారిని ఆ యొక్క రాముడి క్యారెక్టర్ లో చూడడానికి ఎదురు చూస్తున్నారు కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అండ్ ఇకపోతే ఈ వారణాసి మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారు అనేటువంటిది మాట్లాడుకోవాలంటే ముందుగా ఈ వారణాసి మూవీకి మూవీ టీం అనుకున్న బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు. కానీ ఆ 400 కోట్లు 600 కోట్లుగా, ఆ 600 కోట్లు 900 కోట్లుగా, ఇక మూవీ షూటింగ్ పెరిగే కొద్దీ ఆ యొక్క లొకేషన్స్ పెరిగే కొద్దీ ఆ యొక్క 900 కోట్లు కాస్త 1400 కోట్లుగా యాడ్ అయిపోయాయి అన్నమాట. అండ్ ఇక మూవీ ప్రమోషన్స్ తో కలుపుకొని ఈజీగా ఈ వారణాసి మూవీ బడ్జెట్ 1500 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది భయ్య. సో ఎంత లేదన్నా నా ఎస్టిమేషన్ ప్రకారం ఈ
వారణాసి మూవీ బడ్జెట్ వచ్చేసి 1500 కోట్లు. మరి ఈ 1500 కోట్లు ఈ వారణాసి మూవీ క్రాస్ చేస్తదంటే ఈజీగా చేస్తది భయ. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరు? డైరెక్టర్ రాజమౌళి గారు. సో తను ఏదైనా అనుకున్నాడంటే అది పక్కా జరిగి తీరుద్ది అనమాట. బడ్జెట్ అనేది రాజమౌళి గారికి మ్యాటరే కాదు, అదొక వెంట్రుకతో సమానం. సో మూవీ స్టోరీ బాగుందా, మంచి టాక్ వచ్చిందా, డే 1 రోజునే మూవీ బడ్జెట్ సగం కవర్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ బడ్జెట్ అనేది అసలు మ్యాటరే కాదు, తెలిసిందే కదా. రాజమౌళి గారు మన క్లాసిక్ బాబుతో హాలీవుడ్ కట్అవుట్ తో ఒక మాస్ మూవీని మన ముందుకు ప్రజెంట్ చేయబోతున్నాడు. సో ఇంక ఎందుకు ఫ్లాప్ అవుతుంది మూవీ చెప్పండి, మీరే చెప్పండి. ఎందుకు ఫ్లాప్ అవుతుంది ఈ వారణాసి మూవీ? కొంచెమన్నా ఉండాలి భయ్యా అలా అనుకోవడానికి. సో మీరు ఫ్లాప్ అనే పదం మీ మైండ్ లో ఉంటే తీసేయండి. వారణాసి మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నమాట. ఉన్న రికార్డులన్నీ బద్దలైపోతాయి. తెలిసిందే కదా, మన బాబు 1 సెంచరీ ఇచ్చాడంటే రికార్డు మొత్తం మోగాల్సిందే. సో ఇవన్నమాట వారణాసి మూవీకి సంబంధించి అప్డేట్స్. మరి అప్డేట్స్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఫైనలీ మనం మహేష్ బాబు గారు బర్త్డే కి పోస్టర్స్ అయితే వదిలారన్నమాట. పోస్టర్స్ అయితే నాకు బాగా నచ్చాయి. పర్సనల్ గా చెప్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. చాలా అంటే చాలా బాగా నచ్చాయి భయ్య మన మహేష్ బాబు గారి లుక్స్, క్లాసిక్ లుక్స్, సింపుల్ లుక్స్, నేచురల్ లుక్స్ చాలా అంటే చాలా బాగా అనిపించాయి. మరి మీకు ఎంత మందికి మహేష్ బాబు గారి న్యూ పోస్టర్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే పక్కనున్న హైప్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మీరు ఆ యొక్క హైప్ సింబల్ క్లిక్ చేశారంటే మన వీడియోని చాలా మందికి సజెషన్ చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.